సో ఫస్ట్ శాలిని గారు హలో శాలిని గారు, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీ రేటింగ్ బాగుంది. అంటే మై డియర్ దొంగ ఈ ట్రైలర్ అయి చూసినప్పుడు ఓకే దొంగ అంటే మేము అభినవ్ అని అనుకున్నాము, కానీ ఆఫ్టర్ రిలీజ్ తర్వాత మా అందరి మనసులు దోచుకున్న దొంగ మీరే. సో మా అందరి మై డియర్ దొంగ మీరే. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే, అంటే ఆఫ్ కోర్స్ సినిమా అంతా బాగుంది, కానీ మధ్యలో స్ప్రైట్ యాడ్స్కి ఎంత తీసుకున్నారు మీరు అసలు మామూలుగా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆహా వాళ్ళు చెప్పాలి. అంటే బట్ ఐ థింక్ అవి కూడా చాలా నా ఫేవరెట్ మూమెంట్స్, సమ్ ఆఫ్ ద ఫేవరెట్ మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్ స్ప్రైట్ వే. ఎందుకంటే ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు, అవునా కదా? అవును, అవి కూడా ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి కదా. మీరు చాలా ఆవేశంగా డైలాగ్ చెప్పినప్పుడు కానిస్టేబుల్ తీసి ఇలా ఇస్తాడు. ఎస్, దాని తర్వాత వంశీ క్యారెక్టర్ కూడా అవుట్ ఆఫ్ నో వేర్ ఏంటి నువ్వు మా నాన్న ఏంటంటే ఆగు అని బ్యాగ్ నుంచి తీసేస్తాడు. సో అది ఎవరు గెస్ట్ చేయలేరు కదా. సో దట్ వాస్ ఆల్సో వెరీ, ఐ ఫీల్ ఎంటర్టైనింగ్. సో అప్పుడు ఆ ఐడియా అంతా మీద డైరెక్టర్ గారితో? ఆహా వాళ్ళది. అంటే ఇట్స్ స్పాన్సర్డ్ బై స్ప్రైట్, సో అది కూడా కొంచెం ఫన్నీగా ఇంటిగ్రేట్ చేద్దామని చేసాం. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ ఈ స్ప్రైట్. ఓకే, థ్యాంక్ యూ. అదే చెప్పాను కదా, లైక్ స్ప్రైట్ ప్లేడ్ అ వెరీ కీ రోల్ అనమాట. ఇట్ ప్లేడ్ అ బబ్లీ రోల్ ఇన్ ద మూవీ. నేను 3 సార్లు, నువ్వు ఒక్కసారి, దివ్య ఒక్కసారి, నువ్వు ఒక్కసారి, దివ్య కూడా ఒకసారి చేసింది, కాకపోతే అది మనం వీ హ్యాడ్ టు ఎడిట్. ఓకే, శాలిని గారు, అంటే మూవీకి రైటర్ మీరే, యాక్టర్ కూడా మీరే. అంటే స్టోరీ పరంగా చూసుకునేసరికి మీకు నార్మల్గా రియల్ ఇన్సిడెంట్ ఏమైనా బేస్ చేసుకొని రాశారా? దేని మీద అండి? ఈ స్టోరీ రియల్ ఇన్సిడెంట్ ఏదైనా బేస్ చేసుకొని రాశారా అని. సో బేసికలీ నా చుట్టూరా ఉన్న నా ఫ్రెండ్స్ కొంతమంది, వాళ్ళు చెప్పే విషయాలు, వాళ్ళు షేర్ చేసుకునేవి, అండ్ అ లాట్ ఆఫ్ ఇమాజినేషన్, ఎవ్రీథింగ్ టుగెదరే. అండ్ ఇందాక కూడా నేను చెప్పినట్టు నా లైఫ్లో అయితే నేను ఐఎమ్ నాట్ సుజాత అట్ ఆల్. ఎందుకంటే నేను అలాంటి రిలేషన్షిప్లో అసలు ఉండను, అంత ఇగ్నోర్ చేస్తే. సో అది ఇట్స్ అ లాట్ ఆఫ్ మెటీరియల్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ అండ్ అలాంగ్ విత్ అ లాట్ ఆఫ్ ఇమాజినేషన్ అనమాట. లక్కీలీ ఐ ఆల్వేస్ హ్యాడ్ గుడ్ రిలేషన్షిప్స్, ఆల్ మంచిగానే. అండ్ ఆల్సో లైక్ ఐఎమ్ హ్యాపీలీ మ్యారీడ్ and my husband is amazing and he would not like it if I tell this. Kani I was always blessed with amazing men in my entire life. So naku no gadu. So all the friendships that I have, avanni kuda I'm super blessed and everybody is very kind to me. సో విశాల్ లాంటి క్యారెక్టర్ నేను ఇట్స్ ఆల్ ఇమాజినేషన్ తప్ప నా రియల్ లైఫ్లో అసలు అలాంటి క్యారెక్టర్స్. నిఖిల్, యువర్ అ ఫ్రాగ్మెంట్ ఆఫ్ మై ఇమాజినేషన్. హీఈస్ డెఫినెట్లీ నాట్ మై ఎక్స్. నో, yeah, because my ex was also a wonderful guy. If he's watching this, he's an amazing guy. నేను చెప్తా, ఒకసారి చెప్పనా అది ఆ స్టోరీ. ఈమె ఏం తెలుసా, ఇది ఒక 10 years బ్యాక్. ఏదో ఈవినింగ్ ఒకటే కాలనీలో ఉంటాము. సరే ఈవినింగ్ నేనేదో అటు ఇటు తిరిగి వచ్చి ఆడిషన్స్ ఇచ్చి వచ్చి ఇంట్లో కూర్చుంటే ఏదైనా టైంపాస్ చేద్దామని షీ వాజ్ వర్కింగ్ ఫర్ అన్ యాడ్ ఏజెన్సీ. అప్పుడు శాలినికి ఫోన్ చేసేటోడిని, ఇద్దరం పోయి చాట్ తినేటోళ్ళం, గోల్గప్ప చాట్. అది ఏంటంటే ఏంటి హౌ ఇస్ ఎవ్రీథింగ్ గోయింగ్, అట్లా ఏదో వి టాక్ డిఫరెంట్ థింగ్స్ అండర్ ద సన్, ఇక ఆల్ టాపిక్స్. అందులో ఒకసారి లవ్ గురించి వచ్చింది టాపిక్. లవ్ గురించి టాపిక్ వస్తే అవును ఏంటి హౌ ఈజ్ యువర్ రిలేషన్షిప్. షీ వాజ్ డేటింగ్ అ గై, హీఈస్ గుడ్, షీఈ్ ఆల్సో గుడ్, ఎవరి తప్పు అసలు ఇందులో లేదు. కానీ బట్ షీడ్ బి లైక్ ఏంటి అసలు నువ్వు కలవా ఏంది, ఎవ్రీ ఈవినింగ్ నేను ఫోన్ చేయగానే అవైలబుల్ ఉంటావేంటి నువ్వు నాకు అర్థం కాదు, నువ్వు కలవాలి కదా అంటే, లేదురా మేము అసలు మాకు అట్లా ఉండదు తెలుసా, మేము అసలు కలవాలని అనుకోము, అసలు వీక్కి ఒక్కరోజు కలిస్తే చాలు, అసలు అది కూడా కలవలేదు అనుకో, విల్ బి జస్ట్ వి గివ్ ఈచ్ అదర్ స్పేస్. అట్లా చెప్పుకుంటూ వచ్చింది. వస్తే నేను ఒకసారి జస్ట్ ఫైండ్ అవుట్ ఇఫ్ యు ఆర్ స్టిల్ ఇన్ ద రిలేషన్షిప్ ఒకసారి ప్లీజ్. ఎందుకంటే నాకు ఇంత స్పేస్ ఇవ్వడము, ఇంత ఇది ఇవ్వడము రిలేషన్షిప్లో జరగదు. ఏదో సరే ఇఫ్ యు ఆర్ జస్ట్ డేటింగ్, వీక్లో ఒక
4 days 5 days కలవకుండా అట్లీస్ట్ 2-3 days కాదు, ఓకే ద రెస్ట్ 3-4 days ఎవరి పనులు వాళ్ళకు ఉంటే ఓకే. వీళ్ళు మంత్స్ టుగెదర్ కలవకుండా we give each a space and he's very cool like that. I'm also అంటే అసలు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు బాయ్ ఫ్రెండ్ ఉండడం పెద్ద, నాకు నీకు బాయ్ ఫ్రెండ్ ఉండడమే ఒక పెద్ద ప్లస్. దీనిలో నీకు అసలు ఇది టూ మచ్ ఉందే ఇది అన్నట్టు ఉండేది. బట్ ఐ థింక్ ఇన్ దట్ పర్సనల్ రిలేషన్షిప్ ఐ థింక్ బోత్ ఆఫ్ యూ టుక్ ఈచ్ అదర్ ఫర్ గ్రాంటెడ్. ఐ థింక్ ఇందులో ఓన్లీ నిఖిల్స్ క్యారెక్టర్ నిఖిల్ టేక్స్ ఫర్ గ్రాంటెడ్. No. I was the Vishal in my relationship back then, but he was a great guy. Yeah. I'll always maintain that. No, see, it's not about who is Vishal. I feel like both of you were too taking it easy. Yeah. కలకపోతే ఏంటి, ఆ కలిసి సినిమాకి వెళ్ళకపోతే ఏంటి, ఆ ఫోన్ మాట్లాడకపోతే ఏంటి, మెసేజ్ అయిపోతే ఏంటి, ఇంకేముంది రిలేషన్షిప్లో నాకు అర్థం కాదు. కరెక్ట్. ఇప్పుడు ఇది కనుక నా We all were Vishals at some point or the other. అవన్నీ వద్దు శాలిని గారు, ఇప్పుడు మీరు సింగిలా కాదా? నేను మ్యారీడ్. ఓకే. ఇక మైక్ ఇచ్చేసే, మైక్ శాలిని ఇచ్చేసే. గారు, ఇంకా ఓకే, నో మోర్ క్వశ్చన్స్ అండి, మేము వెళ్ళిపోతాం. శాలిని గారు, ఈ టీంలో మీ ప్రియమైన దొంగ ఎవరు? ప్రియమైన దొంగ అయితే ఫస్ట్ అభినవ్. దివ్య ఉంటే దివ్య నాకు ఇక్కడ లేదు కదా, అంటే ఇక్కడ లేదు కాబట్టి ఇంకా కన్వీనియంట్గా చెప్పాలంటే, పైగా పక్కనే ఉన్నాడు కాబట్టి అభినవేనా? సరే, అభినవ్. శాలిని గారు, మీరు యాజ్ ఎ రైటర్గా ఇట్స్ ఫస్ట్ ఫిలిం అండ్ మీరు రాసుకునేటప్పుడు మీరు ఫస్ట్ అభినవ్ గారికి చెప్పే ఉంటారు స్క్రిప్ట్ ఇవన్నీ. ఏమైనా ఇన్పుట్స్ తీసుకున్నారా అభినవ్ గారి దగ్గర నుంచి? చేంజెస్ ఏమైనా ఇంప్రవైజేషన్స్ చేశారా స్క్రిప్ట్లో? అంటే ఎగ్జాక్ట్గా ఇది ఇంప్రవైజేషన్ అని నేను చెప్పలేను, కానీ అభినవ్ ఎప్పుడు నాకు ఒకటి చెప్తాడనమాట. దో హీ హ్యాజంట్ రిటన్ ఎనీథింగ్ సో ఫార్, హీ గివ్స్ వెరీ గుడ్ అడ్వైస్. హీస్ వెరీ గుడ్ అట్ ఇట్. ఏంటంటే ఎలా అంటే లేదు, హీ గివ్స్ అ వెరీ గుడ్ అడ్వైస్ విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమన్నాడు అంటే ఎంత కామెడీ ఉన్నా కూడా, ఎన్ని వన్ లైనర్స్ ఉన్నా, ఏదున్నా సరే, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే పీపుల్ వుడ్ ఓన్లీ కనెక్ట్ టు ఎమోషన్. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జోక్స్ కావాలనుకోండి, యూ కెన్ గో టు అ స్టాండప్ కామెడీ, లేదంటే యూ కెన్ వాచ్ అ ఫన్నీ షో, కామెడీ షో యూట్యూబ్లో. But why would anybody watch a film? Only if they're invested with the characters emotionally. So I think that is very important. One of my friends also says the same, Haribabu, jokes కావాలంటే ఏముంది, కామెడీ షోస్ చూస్తాము, నీ సినిమాని ఎవడైనా ఎందుకు చూడాలి అంటే ఓన్లీ బికాస్ ది ఎమోషన్ హ్యాస్ టు వర్క్. అది ఎంత సటిల్గా చెప్పాలి అనుకున్నాను, లేకపోతే ఎంత కామెడీగా చెప్పాలి అనుకున్నాను, అది సెకండరీ. బట్ ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ దట్ హీ వుడ్ ఆల్వేస్ సే, ఎమోషన్ ఈజ్ ఇంపార్టెంట్ అని. బట్ ఈ సినిమాలో నాకు తెలిసి నేను ఏది అంత డెప్త్లో నాకు తెలిసి నేను అనుకోలేదు. ఇట్ ఈస్ ఇన్సేన్లీ సర్ప్రైజింగ్ టు మీ. ఎప్పుడైతే పీపుల్ ఆర్ సెండింగ్ మీ మెసేజెస్ సేయింగ్ దట్ వీ రిలేటెడ్ సో మచ్ టు సుజాతాస్ క్యారెక్టర్, నేను కూడా ఇలాంటి రిలేషన్షిప్లో ఉన్నాను, ఇలా ఫీల్ అవుతున్నాము అనుకుంటే, ఇట్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్ టు మీ. బికాస్ నేను అంత డెప్త్లో నేను అనుకుని రాయలేదు. బికాస్ ఈవెన్ ఇఫ్ యూ వాచ్ ద బ్రేకప్ సీన్, ఇట్ ఎండ్స్ ఆన్ అ హగ్. ఇట్ ఈస్ అ వెరీ నార్మల్ సేన్ కాన్వర్జేషన్. మేమిద్దరమే మర్చిపోవట్లేదు, ఏంటి నువ్వు ఇట్లా చేస్తావు అట్లా చేస్తావు అని ఏమి ఉండదు. ఇట్ ఈస్ వెరీ నార్మల్ సింపుల్ కాన్వర్జేషన్ విచ్ ఎండ్స్ ఆన్ అ హగ్. సో దట్ ఈస్ హౌ వీ వాంటెడ్ ద బ్రేకప్ సీన్ టు బి. సో అభినవ్ అన్న, ఎలా ఉన్నావు అన్న? చాలా కాలం. ఆల్ గుడ్. హౌ ఆర్ యు? ఫైన్ అన్న. ఇట్స్ నాకు తెలిసి ఈ ఇయర్లో సేవ్ ద టైగర్స్ 2 అండ్ మస్ట్ సునరణిలో అండ్ మై డియర్ దొంగ, నాకు తెలిసి ఈ ఇయర్ అభినవ్ నామ సంవత్సరం అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ బ్రన్, ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. అండ్ చెప్పాలంటే మీరు ఈ టీంలో నుంచి ఏమైనా దోచుకున్నారా షూటింగ్ టైంలో? ఫ్రెండ్షిప్స్ దోచుకున్నా అని చెప్పచ్చా? ఫ్రెండ్షిప్స్ దోచుకున్నా నేను. ఇంకా దోచుకోవాలంటే ఇక నేను సింపుల్గా సెట్కి వెళ్ళి యాక్ట్ చేసి వస్తా, కానీ ఇక్కడ ఏమైనా దొంగలించచ్చా అని అయితే వెళ్ళను. సో నువ్వు ఏమైనా దోచుకున్నావా అంటే ఐ డోంట్ నో. వాళ్ళ టైం దోచుకున్నా. మేబీ ఐ మేడ్ సమ్ రియలీ గుడ్ ఫ్రెండ్స్. నిఖిల్ టుడే ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. శశాంక్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్. వెరీ ఫ్రెండ్లీ బాయ్స్ ఇద్దరు. శాలిని, దివ్య, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వర్కింగ్ విత్ దివ్య. దివ్య కూడా వెరీ లెవెల్ హెడెడ్ అండ్ సేమ్ పేజ్ మేము. సో ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. సో ఐ థింక్ ఐ ఫ్రెండ్షిప్స్ దోచుకున్నా. శాలిని గారు ఇక్కడ ఇక్కడే ఉన్నారా? ఓకే.
సో వై అభినవ్ గారు ఫర్ దిస్ మైది గారు అంటే మీరు గోల్గప్ప తినేటప్పుడు అనుకున్నారా ఆయననే తీసుకో అప్పటి నుంచే అండి నాకు అప్పటి నుంచే అనుకున్నా అంటే ఎప్పుడైనా ఆయనలో సరే మీరేం అభినవ్కి ఇలాంటి చూసారు? కథ రాయాలి అని. లేదు, ఐ థింక్ ఇట్స్ హిజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హిజ్ లుక్స్. మరి అలాంటి ఎక్స్ప్రెషన్స్, అలాంటి లుక్స్, సో కన్నింగ్ ఎట్ సో స్లైట్లా అట్లా అదే ఇక్కడ కనిపిస్తున్నప్పుడు లైవ్ లో ఈజ్ అన్ యాక్టర్. యాక్టర్ అయ్యా. సో అభినవనా ఎందుకన్నా ఈ అంటే ఇప్పుడు మీరు వినే స్క్రిప్ట్స్ కానీ ఇవి కానీ ఒక ఫ్లోలో వెళ్తున్నాయి కదా, వై డోంట్ యూ చేంజ్ యువర్ ఫ్లో? చేంజ్ మై ఫ్లో టు హీరోయిన్గా చేయాలా? కాదు, అర్థం కాలే మరి. అంటే వేరే జానర్ ఏదైనా జానరా? ఉన్నాయి ఒకటి రెండు స్క్రిప్ట్స్ ఉన్నాయి. కొంచెం జానర్ చేంజింగే, కొంచెం జానర్ బెండింగ్. ఇంతవరకు చెయ్యంది ఒక స్క్రిప్ట్ అయితే నా దగ్గర వచ్చింది. ఇట్స్ ఇంట్రెస్టింగ్ ఆల్సో. లెట్స్ సీ అది వీఆర్ స్టిల్ పిచ్చింగ్ ఇట్, చూద్దాం. అంటే నవ్విపిచ్చే అభినవ్ గోమటం మమ్మల్ని భయపెట్టచ్చు ఈ టైప్ కూడా అనుకోవచ్చు కదా మేము. కాదు అంటే యు మీన్ ఐ షుడ్ డూ అ నెగటివ్ క్యారెక్టర్? I'll definitely do a negative character. If it is అంటే మంచిగా రాసి హోల్ స్టోరీ కూడా బాగుంటే అందులో నన్ను నెగిటివ్గా అడిగితే నేను తప్పకుండా చేస్తాను. I'll do. సర్వజ్ఞ గారు పేరు బాగా వచ్చిందే నీకు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అంటే మీరు ఇందాక కల్కి గురించి చెప్పారు కదా, ఏమైనా అప్డేట్ ఏమైనా చెప్పొచ్చు కదా? కల్కి అప్డేట్ నేనేం చెప్పలేనండి. దట్ హ్యాస్ టు బి ఫ్రమ్ నేను జస్ట్ అడిషనల్ రైటింగ్ చేశాను. మీది అని రైటింగ్ది కానీ June 27th రిలీజ్ దే హావ్ అనౌన్స్డ్. అంటే ఎట్లా ఉండబోతుంది? Very different concept, something that nobody has touched. That's already evident from what they have released. But yeah, నా part only additional writing మాత్రమే, that too with Nagi sir. Thank you. Just say a yes or no question నీకు. Okay, is it a time travel film? Hi Shalini here. Yeah, here. అంటే మీరు మల్టీ టాలెంటెడ్ అనే అందరికీ తెలుసు. అండ్ యు ఆర్ సో ఎనర్జెటిక్ పర్సన్ యాజ్ వెల్ యాజ్. అంటే మీరు హీరోయిన్గా చాలాసార్లు ట్రై చేసి హీరోయిన్గా ఎవరు ఇవ్వకపోవడం, సో మీరు దాన్ని మీకు మీరుగా మలుచుకొని రైటర్గా చేసి ఇప్పుడు తెర మీదకి వచ్చారు. సో అది ఎంతవరకు నిజం? ఎందుకు అంటే ఆ డిప్రెషన్లో నుంచి ఇందులోకి వచ్చారా ఏంటి? వై సడన్లీ? అంటే లక్కీగా నాకు డిప్రెషన్ లాంటివి ఏం రాలేదండి. కానీ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ యాక్చువల్లీ. నేను స్టార్ట్ చేసి 4 years నుంచి 2019 నుంచి నేను ఐవ్ బీన్ యాక్టివ్లీ లుకింగ్ అవుట్ ఫర్ యాక్టింగ్ రోల్స్. సో 2019లో ఎప్పుడైతే నేను యాక్టింగ్ కొంచెం సీరియస్గా తీసుకోవాలి అని అనుకున్నానో, ఫిల్మ్ కంపానియన్లో టాలీ రివ్యూస్ అని, ఐ డోంట్ నో మీకు ఎంతమందికి తెలుసో, బట్ నాట్ ఎ టాలీ రివ్యూ అని చెప్పి ఒక ఫిల్మ్ కంపానియన్లో రివ్యూస్ వస్తాయి. అందులో ఐ యూస్ టు డూ కామెడీ స్కెచెస్ అనమాట. అందులో ఐ యూస్ టు యాక్ట్. సో అప్పటి నుంచి స్టార్ట్ చేసిన తర్వాత ఆ రివ్యూస్ని ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్స్ చూస్తూ ఉంటారు. సో కొన్ని రోల్స్ అవన్నీ వచ్చినా కూడా నాకేమనిపించింది అంటే, కొంచెం నాకు చాలా అత్యాశ అంటారా లేకపోతే దురాశ అంటారా నాకు తెలీదు, కానీ నాకు కొంచెం యాంబిషన్ ఎక్కువ. సో నాకు నచ్చితేనే ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్, నాకు సాటిస్ఫాక్షన్ వస్తేనే చేయాలి అనే ఒక చిన్న ప్రాబ్లం ఉంది నాకు. సో ఆ ప్రాబ్లం వల్ల నేను రాశానమాట. సో యా, అందుకే అంటే ఇంత టైం తీసుకున్నా నాకు హీరోయిన్ అవ్వాలని ఆస్పిరేషన్ అయితే నిజంగా. హీరోయిన్ అంటే ఏంటండి, లైక్ మెయిన్ స్ట్రీమ్ అదేనా మీరు అనేది? హీరోయిన్ అంటే అదే కదా. నాకంత లేదు కూడా, నాకు తెలిసి నాకంత. ఎందుకు లేదు? నెక్స్ట్ నా సినిమాలో షీల్ డూ అన్ ఐటమ్ సాంగ్. యా, అభినవ్కి మేబీ నీకుంది హీరోయిన్ అవ్వాలని, చాలా ఉంది అభినవ్కి, నాకు లేదు. ఇంకోటి వన్ థింగ్ ఏంటంటే, హీరోయిన్ అవ్వాలని అభినవ్కి ఉంది, నాకు లేదు అంటుంది. జోక్ ట్రై చేసాము, ఏదో అది వర్కౌట్ అవ్వలేదేమో. మీరు ఇట్లా జోక్ కూడా క్వశ్చన్ అడిగి దాన్ని మొత్తం పండబెట్టి
జనరల్గా ఏంటంటే సో యా అంటే జస్ట్ టు ఫినిష్ దాట్, హీరోయిన్ అనేది మనం ఎలా చూస్తాము అంటే అది చాలా గ్రేట్ అనిపిస్తుందండి నాకు. ద వే సాంగ్ అండ్ డాన్స్ అలా అంత గార్జియస్గా బ్యూటిఫుల్గా స్క్రీన్ మీదకి రాగానే అసలు అంత అమేజింగ్ లుక్స్ కానివ్వండి, డ్రాప్ డెడ్ గార్జియస్గా, అది ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఇట్. సో ఓవర్ యాక్షన్ చేయకు. లాట్ ఆఫ్ పీపుల్ మెసేజెస్లో దే సెడ్ శాలిని ఈస్ క్యూట్ అండ్ ఆల్ దట్. యా, సో క్యూట్ సరిపోదా హీరోయిన్కి? చాలు కదా, ఏమంటారు? థ్యాంక్ యూ. అంటే జస్ట్ As a director, I can vouch for her acting. That much I can say. She's a very good, wonderful actress. థ్యాంక్ యూ. జనరల్గా ఏంటంటే ఒక ఎనర్జీ ఉన్న అంటే నేను అనబోయి సారీ, మేబీ నేను కొంచెము నా ట్రాన్స్లేషన్, నాకు ఒక ట్రాన్స్లేటర్ యాక్చువల్లీ కావాలండి. ఎందుకంటే నేను ఏదో చెప్దాం అనుకుంటే ఏదో అయిపోతుంది. సో అదే ఒక్క నిమిషం ఆగు, ఫోకస్ చేయని ఒక్క నిమిషం ఆగు. సో నేను ఏమంటున్నా అంటే హీరోయిన్ అవ్వాలి అంటే నాకు తెలిసి ఒక క్యారెక్టర్లో బాగా ప్లే చేస్తే ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్, వేరిన్ ఐ వాంట్ టు బి అ గుడ్ యాక్టర్. హీరోయిన్ అనేది నాకు అంత ఐడియా రావట్లేదు ఇంకా. యా అభినవ్ గారు, బట్ అభినవ్కి మాత్రం అండి హీరోయిన్గా మంచి ఫ్యూచర్ అసలు. హీరోయిన్ నెక్స్ట్ బిగ్ హీరోయిన్ అభినవ్. అభినవ్ గారు నువ్వే రాయాలి. యా అభినవ్ బ్రో, మీ ఎనర్జీ మిమ్మల్ని తట్టుకోవడమే చాలా కష్టం. అలాంటిది ఎలా భరించారు 10 years అమ్మాయిని? మీకు ఎట్లా తెలుసు నా ఎనర్జీని తట్టుకోవడం కష్టం అని? మనం డేట్ చేసామా ఎప్పుడన్నా? మీకు మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను నేను నిజంగా. మీరు అట్లెట్లా అంటే మీ గురించి అయితే నాకు తెలిసి. యు మీన్ ఆన్ స్క్రీన్? ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్, బోత్. నాకు చాయిస్ ఇస్తున్నారా మీరు అడుగుతున్నారా? ఏమడుతున్నారు మీరు? అంటే మీ ఎనర్జీ వైబ్ తట్టుకోవడమే కొంచెం కష్టము. సో ఇప్పుడు బేసిక్గా శాలిని అలాంటి క్యారెక్టర్ రాయలేదు. ఇప్పుడు దొంగ అంటే మనకు కొంచెం బేసిక్ ట్రేట్స్ ఉంటాయి కదా మనం ఇమాజిన్ చేసుకునేది. అట్లాంటి దొంగ కాదు వీడు. షీ ట్రై టు ఐ థింక్ బ్రేక్ స్టీరియోటైప్ ఆన్ దొంగస్ లైక్ దట్. నాకు స్పెసిఫిక్గా నాకు చెప్పింది అయితే ఏంటంటే, నువ్వు ఒక మంచోడివి. ఐ వాంట్ టు లుక్ ఎట్ యూ యాజ్ సింపుల్ స్వీట్ గై హూ అంటే ఇప్పుడు తన క్యారెక్టర్కి అరే వీడు బాగున్నాడే, వీడు అంటే దొంగ అని నేను జడ్జ్ చేసా, బట్ హీస్ నైస్ అని వాడి మీద ఫీలింగ్స్ కలిగేటట్టు ఉండాలి. నువ్వు యూ కాంట్, సో ఐ కాంట్ ప్లే సంథింగ్ లైక్ కౌశిక్ ఇంకా వేరే దానిలాగా ఐ కాంట్. సో అందుకనే అదొకటి దట్ వాజ్ సంథింగ్ ఎస్పెషల్లీ కీ సీన్స్లో షీ యూస్ టు టెల్ మీ దట్ అండ్ ఐ థింక్ ఐ డెలివర్డ్ దట్. శాలిని గారు బేసిక్గా ప్రభాస్ గారు పేరు వినపడగానే గంగ చంద్రముఖిగా మారింది అన్నట్టు అయిపోతున్నారు మీరు, చాలా ఎగ్జైట్మెంట్గా. సో ఇందాడ ప్రాజెక్ట్ కే గురించి చెప్పినప్పుడు కానీ స్టేజ్ మీద మీరు కూడా ప్రభాస్ గారితో నెక్స్ట్. సో ఏంటి ప్రభాస్ గారు అంటే అంత ఇష్టమా? సో ఆయనతో ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? ఏమన్నా ఛాన్స్ ఉందా? మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అసలు ప్రభాస్ ఎక్కడండి, నేను అడిగే క్వశ్చన్కి కూడా అంటే ఇట్ వాస్ వెరీ క్యూట్ ద క్వశ్చన్. యా ఆబ్వియస్లీ ఐ యామ్ ఆల్వేస్ క్యూట్, ఐ నో. యా యు ఆర్ అండి. యా థ్యాంక్ యూ. బట్ ప్రభాస్ గారు నాకు ఎందుకంత ఇష్టం అంటే ఆయనది మా ఊరే, మొగల్తూర్. యాక్చువల్లీ మొగల్తూర్ మా మదర్ది. సో మా సందులో కొంచెం ముందుకు వెళ్తే రాజుగారి ఇల్లు అని అంటారు. అందులో ప్రభాస్ చైల్డ్హుడ్ అంతా అక్కడ ఆయన గడిపారు. కృష్ణన్ రాజు గారు, మాది ఇక్కడ అగ్రహారం, అక్కడ ముందు అది. దాని తర్వాత వైఎన్ కాలేజ్ నర్సాపురంలో చిరంజీవి గారు మా పెద్ద మాయ సీనియర్. సో చిరంజీవి గారు, ప్రభాస్ గారు, నెక్స్ట్ శాలిని కొండపూడి. మైక్ డ్రాప్. నో అంటే మొగల్తూర్ మా మదర్ది కాబట్టి నాకు మోర్ దాన్ ఎవ్రీథింగ్ నాకు చాలా బాగా అనిపిస్తుంది. మా అమ్మది మొగల్తూరు. సో అలా. సూపర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అందరు చెప్తున్నారు అన్న ప్రభాస్. సో యాక్చువల్గా క్లైమాక్స్ మీరు ఇప్పుడు పార్ట్ 2 అనుకున్నారా? అంటే ఎందుకంటే నాకు క్లైమాక్స్ అనేది కరెక్ట్ ఎండింగ్ లేదనిపించింది. అంటే ఒక వదిలేశారు, ఏం ఎండింగ్ ఇవ్వకుండా వదిలేశారు. సో నెక్స్ట్ ఏంటి అని ఒక థాట్ అయితే వచ్చింది. సో అలా పార్ట్ 2 ఉందని అలా వదిలేశారా, లేకపోతే అదే క్లైమాక్స్ ఎండింగ్ ఇచ్చారా? పార్ట్ 2 ఉంటుందో లేదో అనేది డెఫినెట్లీ కొన్ని నెలల్లో చెప్తాము.
కానీ నేనైతే పార్ట్ 2 ప్రస్తుతానికి అంటే ఆ ఎండింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎండింగ్ టు మీ నాకైతే. ఎందుకంటే బాయ్ ఫ్రెండ్ కాదు, దొంగ కాదు, షీ గోస్ ఆన్ హర్ ఓన్ యునో, మీరేమైనా అనుకోవచ్చు సెల్ఫ్ డిస్కవరీయా, లేకపోతే షీఈ్ నాట్ ఈవెన్ మెచ్యూర్ ఇనఫ్ టు బీ ఇన్ అ రిలేషన్షిప్ రైట్ నౌ, షీ నీడ్స్ హర్ ఓన్ స్పేస్. ఆ విధంగానే వీ ఎండెడ్ ఇట్. కానీ ఇట్ ఆల్సో ఈజ్ ఓపెన్ టు ఇంటర్ప్రిటేషన్. అది కూడా వీవర్ అవేర్. అంటే లెటర్లో ఏం రాసింది అని చాలామంది అడిగారు. అది లవ్ లెటరా, ఓహో దొంగతో వెళ్ళిపోయిందనమాట అని కూడా చాలామంది అనుకున్నారు. అంటే నేను ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోయి బాయ్ చెప్పినా కూడా దొంగకి లవ్ లెటర్ ఇచ్చావు దొంగతో అంటే మీకు అట్లా అర్థమైందా అనుకున్నాను నేను. సో మేబీ యా ఫర్ మీ ఇట్ హ్యాస్ అన్ ఎండింగ్. బట్ పార్ట్ 2 గురించి ఇంకా ఏం అనుకోలేదు. ఇంకా ఇందాక హీరోయిన్ క్వశ్చన్ సార్ చెప్పండి. అదే లాస్ట్లో ఆ లెటర్లో ఏం రాసింది సుజాత అని చాలామంది అడిగారు. వన్ ఆఫ్ ది థియరీస్ వచ్చిన కామెంట్స్లో సుజాత హ్యాండ్ రైటింగ్ అర్థం కాక లెటర్ పక్కన పడేస్తాడు బ్రో అని చెప్పారు. సో దట్ కుడ్ బి గుడ్ ఎండింగ్. సో ఇందాక హీరోయిన్ క్వశ్చన్ కంటిన్యూటీ. సో మీరు హీరోయిన్ ఐ మీన్ చెయ్యాలని లేదంటే యాక్టర్గా చేస్తాను అన్నారు. ఇప్పుడు ఈ స్టోరీ రాసుకున్నప్పుడు మీరే చేయాలని మీరు అనుకున్నారా, లేకపోతే ఎవరైనా మిమ్మల్ని చేయమని సజెస్ట్ చేశారా? లేదు, నేను యాక్టింగ్ చేయడానికే రాసుకున్నా ఇది. అసలు నిజంగా నాకెవరైనా రాస్తారు అంటే నేను నా స్కిన్ని బాగా చూసుకుంటూ జిమ్కి వెళ్తూ మంచి డైట్ ఫాలో అవుతూ హ్యాపీగా నేను ఉంటాను. అసలు ఇఫ్ సంబడి క్యాన్ రైట్ ఫర్ మీ, సో నేను రైటర్ అయింది యాక్టర్ అవ్వడానికి. ఫర్ మీ టు కాస్ట్ మై సెల్ఫ్ ఇన్ అ లీడ్ రోల్. బికాజ్ నేను ఇందాక చెప్పాను కదా నాకు కొంచెం అంబిషన్ ఎక్కువ. సో నాకు ఐ వాంట్ టు ప్లే సిగ్నిఫికెంట్ రోల్స్. సో ఐ విల్ రైట్ ఫర్ మై సెల్ఫ్. సో ఈ మై డియర్ దొంగతో మిమ్మల్ని మీరు టాలీవుడ్కి ప్రజెంట్ చేసుకుంటున్నారు, నేను ఉన్నాను నన్ను చూడండి అని. అంటే నన్ను నేను ప్రజెంట్ చేసుకుంటున్నాను. అసలు నేను చేయగలుగుతానా? ఎందుకంటే దిస్ ఈజ్ అ టెస్ట్ టు మీ. అసలు నేను ఒక 2 hour ఫిల్మ్ రాయగలుగుతానా? 2 hour ఫిల్మ్లో యాక్ట్ చేసి కెన్ ఐ బీ కన్విన్సింగ్ టు ఆడియన్స్? వాళ్ళు నన్ను ఎలా తీసుకుంటారు? ఇది నేను ప్రెజెంటేషన్ అనమాట. నేను నన్నే జడ్జ్ చేసుకుంటాను. ఆహా నీకుందా, నువ్వు చేయగలుగుతావు అయితే అన్నట్టు. ఇందా రివ్యూస్ అన్నీ చదివాను అన్నారు. ఐ మీన్ సోషల్ మీడియా బయట రివ్యూస్ అన్నీ చదివాను. సో నార్మల్గా ఏ సినిమాకైనా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ సినిమాకైనా ఎంత పాజిటివ్ ఉన్నా కూడా నెగిటివ్ రివ్యూస్ కూడా వస్తాయి. అవునండి. సో ఈవెన్ 1 or 2 వస్తాయి. సో ఆ నెగిటివ్ రివ్యూస్ మీకు ఏమైనా వచ్చినాయా? వస్తే ఎలాంటి సిచ్యువేషన్ పాయింట్స్లో వచ్చాయి? నా ఫేవరెట్ నెగిటివ్ రివ్యూ ఒకటి ఉంది. ఒకరు రాశారు, అంటే రివ్యూ కాదండి, నాట్ క్రిటిక్స్ రాసిన రివ్యూస్ అన్నీ ఐఎమ్ సో గ్రేట్ఫుల్. నిజంగా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు యునో ఆల్ ద మీడియా, ఆల్ ద క్రిటిక్స్. దే వర్ ఆల్ సూపర్ కైండ్ టు మీ, ఎస్పెషల్లీ టు మై పర్ఫార్మెన్స్ అవన్నీ. కానీ కొంతమంది కమెంట్స్ లేకపోతే అలాంటివి ఉంటాయి కదా, అందులో ఒక కమెంట్ నా ఫేవరెట్. ఇదెవరో చపాతీ మొహం అంటే చపాతీ మొహం అంటే చపాతీలో తప్పేముంది, చపాతీ రోజు తింటాం కదా, చపాతీలో ఏం ప్రాబ్లం లేదు. సో చపాతీ నేను ఒకటి చాలా ఇంట్రెస్టింగ్, దిస్ ఇస్ ద లాంగెస్ట్ స్ప్రైట్ యాడ్ అని. లాంగెస్ట్ స్ప్రైట్ యాడ్ ఏది రైడ్ మై డియర్ దొంగ ఇస్ లాంగెస్ట్ అండ్ ఫన్నీయెస్ట్ స్ప్రైట్ యాడ్ అని పెట్టారు. సో దాని మీద కూడా వీ ఆల్ ఎంజాయ్డ్ యాక్చువల్లీ. స్ప్రైట్కి సంబంధించిన వచ్చిన క్రిటిసిజం అంతా వీ హ్యాడ్ ఫన్ అవన్నీ చదువుతూ. అండ్ కొన్ని రివ్యూస్ నెగిటివ్గా, అవుట్ రైట్ నెగిటివ్గా అయితే వీఆర్ సో గ్రేట్ఫుల్ అండి. అస్సలు అంత నెగిటివ్గా ఎవ్వరూ రాయలేదు, అంత క్రిటిసిజం నిజంగా రాలేదు. ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ యాక్చువల్లీ. చాలా వస్తాయి నెగిటివ్గా, ప్రతి దానికే వస్తాయి ఎలాంటి సినిమాకైనా. కానీ ఈ సినిమా నిజంగా సర్ప్రైజ్ అయ్యారేమో మేబీ, బికాజ్ ఒక చిన్న సినిమా కాబట్టి మేబీ దే ఆర్ కైండ్ ఇనఫా, లేదు అంటే నాకు రీజన్ తెలీదు. అంత నెగిటివ్గా అయితే ఎవరూ మాట్లాడలేదు. వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ వెరీ కైండ్. ఆర్ మేబీ ఓటీటీలో వచ్చిన సినిమాకి నిజంగా కైండ్ రివ్యూస్ ఉంటాయా? ఐఎమ్ ఆల్సో నాట్ షూర్, మీరే చెప్పాలి యాక్చువల్లీ. అభినవ్ గారు, ఈ సినిమాలో మీరు బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత అవుటింగ్ వెళ్తారు కదా కార్లో. అవును. వెళ్ళాక మిమ్మల్ని పట్టించడానికి హీరో ట్రై చేస్తాడు, కానీ అక్కడ పోలీసులు మిమ్మల్ని చూసి మిమ్మల్ని పట్టుకోకుండా అతనే పట్టుకుంటారు. అంటే ఏంటి, సమాజంలో ఇప్పుడు పోలీసులు దొంగలు తోడు దొంగల్లో ఉన్నారని చెప్పడానికి ఏంటి, అది కామెడీ కోసం తీశారు? ఇది మనం ఎలక్షన్స్ తర్వాత మాట్లాడుకుందాం. ఎలక్షన్స్ ముందు అయితేనే కొంచెం వైరల్ అవుతుంది. ద టైమ్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఈజ్ అ లిటిల్ షేక్. ఏం లేదు బ్రో, ఇట్ జస్ట్ థింగ్. దొంగ కాబట్టి ఆడికి ఆల్రెడీ తెలుసుంటారు పోలీసులు, ఆయన 10 సార్లు పట్టుకొని లోపల వేసుంటారు. అట్లా ఫెమిలియారిటీ. అండ్ వాళ్ళేమి దే డెంట్ కమ్ టుగెదర్ యాజ్ బ్రదర్స్ కదా, ఎలాగే అరే ఏం చేస్తున్నారా కనిపించలేదు అన్న కాన్వర్జేషన్. అండ్ మన నిఖిల్ క్యారెక్టర్ అక్కడికి కొంచెం రేజ్ అవుతాడు కాబట్టి
అని తీసుకెళ్ళి లోపలేస్తారు. అంటే నిజాయితీగా ఉన్న వాళ్ళు రేజ్ అయినా కూడా వాళ్ళకే నష్టమని చెప్తున్నారు. థ్యాంక్ యూ. అభినవ్ అన్న బ్రో ఇక్కడ సో అందరూ వాళ్ళ ఒపీనియన్స్ చెప్పారు ప్రభాస్ గారి మీద, మీరు కూడా ఒక చెప్తే కొంచెం సాటిస్ఫాక్షన్ ఫీల్. ఐఎమ్ డెస్పరేట్లీ వెయిటింగ్ ఫర్ కల్కి. ఐ వాంట్ టు గో వాచ్ ఇట్ FDFS. అంటే మీకు తెలిసినా సరే డైరెక్టర్ గారు ఉన్నారు, మీకు తెలిసినా సరే మీరు ఏం చెప్పట్లేదు. ఏం తెలిసినా? కల్కి గురించి. కల్కి గురించి మీకు తెలిసినా చెప్పట్లేదు. నాకేం చెప్పలేదు, నేను నీకేం చెప్పాలి? అంటే హీస్ ఓన్లీ బీన్ వర్కింగ్ కదా ఫర్ ద లాస్ట్ 6 months. He's been only working on My Dear Donga, so I don't think he knows exactly what's what. But we are definitely looking forward for Kalki. నాకు అమితాబ్ బచ్చన్ గారి ఇంట్రో అండ్ బేసిక్ ఈ గ్లింప్సెస్ అన్ని వచ్చినవన్నీ చాలా బాగా నచ్చాయి. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఇప్పుడు నేను ఈ లాస్ట్ 3-4 monthsలో చాలా సినిమాలు మిస్ అయ్యాయి యాక్చువల్లీ. 6 monthsలో ఫస్ట్ డే ఫస్ట్ షో. నేను యూజువలీ ఐఎమ్ దట్ గై. నాకు ఒక ట్రైలర్ టీజర్ నచ్చిన ఐ గో ఫస్ట్ డే ఫస్ట్ షో. మొన్న డీజేటీలు 2 చూశాను అలాగే. నవ్ ఐఎమ్ గోయింగ్ టు, నాకు కొన్ని ఉన్నాయి సినిమాలు స్క్వేర్. సో ఐ వాంట్ టు వాచ్ అట్లా ఫస్ట్ డే ఫస్ట్ షోస్ ఉన్నాయి కొన్ని బకెట్ లిస్ట్. లాస్ట్ క్వశ్చన్. యాక్చువల్గా ప్రమోషన్స్కి అందరూ వస్తున్నారు. టీంలో ఉన్నదే తక్కువ మంది క్యాస్ట్ అండ్ క్రూ. సో అందరూ వస్తున్నారు అంటే ఒకరు మిస్ అయినా ఒకరు ఇంకో ఈవెంట్కి ఏదో ఒక ఈవెంట్కి వస్తున్నారు. బట్ ఇప్పటివరకు కూడా రోహిత్ గారు రాలేదు. రోహిత్ ఏ ఈవెంట్కి? నాకు అర్థం కాలేదు. నార్మల్ ప్రమోషన్స్లో ఇలా ఈవెంట్స్లో కానీ ఎక్కువగా రోహిత్ గారు కనబడలేదు కదా. రోహిత్ ఎవరు? మీ కొలీగ్, మీ ఆఫీస్, మీ బాస్ క్యారెక్టర్లో రవి క్యారెక్టర్. ఎస్. ఏ రోహిత్ ఫ్యాన్స్? నో, యాక్చువల్లీ ఐ నో రోహిత్, దట్స్ వై ఆస్కింగ్. అవునా? రోహిత్ని పిలవ. థ్యాంక్ యూ ఫర్ వేస్టింగ్ మై టైం. థ్యాంక్ యూ. మేఘ్నా రోహిత్ని ఎందుకు పిలవలే? దే సేవ్డ్ హిమ్ ఫర్ ద బెస్ట్. సో 100 days ఫంక్షన్కి రోహిత్ని ఒక్కడనే పిలిపించి ఒక పెద్ద గార్లాండ్ ఆయన చుట్టూ వేసి వీఆర్ ప్లానింగ్ దట్. మీరు అనవసరంగా అడుగుతున్నారు ఇట్లా ఫ్రెండ్ అని, మీకు ఆల్రెడీ తెలిసి ఇది మేము చేయబోతున్నాం అని. బట్ స్టిల్ మీరు అభినవ్, వన్ మోర్ క్వశ్చన్ అన్న. యూజువల్గా రియల్ లైఫ్లో ఒక స్ట్రేంజర్ని మనం కజిన్ బ్రదరో లేదా నా గర్ల్ ఫ్రెండ్ అని సందర్భాన్ని బట్టి టక్మని చెప్పేస్తుంటాం. అలా రియల్ లైఫ్లో మీకు ఎవరికైనా జరిగిందా? ఎవరైనా చెప్పొచ్చు ఆన్సర్. మేము అంటే నార్మల్ టైంలో లేదు బ్రో. అంటే ఐ డోంట్ నో. బేసిక్గా మేము ఐ థింక్ నాకు శాలినికి ఒక కామన్ థింగ్ ఉంది. ఏంటి అంటే వీ టాక్ వితౌట్ ఎనీ ఫిల్టర్స్. సో మాకు ఇంకెవడనో ఇంకేదోలాగా చెప్పే అవసరం మనకు రాదనుకుంటారు నిజంగానే. ఐ థింక్ వీ షుడ్ చేంజ్ దట్ అ లిటిల్ అబౌట్ అవర్ సెల్స్. ఓకే, ఫైనల్లీ వన్ క్వశ్చన్. శాలిని గారు, రైట్, అంటే స్టార్టింగ్లోనే డెబ్యూటెంట్ మూవీకే చాలా రేర్గా వచ్చింది ఆ టైటిల్ అనేది. ఫీబీ వాలర్ బ్రిడ్జ్ అనేది చాలా చాలా రేర్ అది. అండ్ వీ నో అంటే యాక్టర్స్గా ఇండియానా జోన్స్ కానీ లేకపోతే నో వన్ డే కానీ లేకపోతే రీసెంట్గా సోలో కానీ స్టార్ వార్స్ యాక్టర్స్గా మేము చూస్తున్నాం. బట్ అలాగే రైటర్గా క్రాషింగ్ కానీ లేకపోతే ఫ్లీ బ్యాగ్ ఇవన్నీ కూడా మేము చూస్తున్నాం. బట్ ఇలాంటి స్టార్టింగ్ జర్నీలో అంత రెస్పాన్సిబిలిటీ మీ షోల్డర్స్ మీద ఉన్నప్పుడు వాట్ ఇస్ ద కాంట్రిబ్యూషన్ టు ద తెలుగు ఇండస్ట్రీ ఫ్రమ్ యూ? నిజంగా నాకంత అంటే నాకు నిజంగా దానికి ఆన్సర్ నేను చెప్పలేనండి. ఎందుకంటే ఒక చిన్న కాంట్రిబ్యూషన్ మేబీ 0.001% ఐ జస్ట్ స్టార్టెడ్ అవుట్ అనే ఒక గ్రాటిట్యూడే ఉంది తప్ప నాకు పర్సనల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి ఒక మంచి యాక్టర్ అవ్వాలి అని. కానీ ఇండస్ట్రీ యాజ్ అ హోల్ నేను ఎంత ఉపయోగపడతానో నాకు అసలు ఐడియా లేదు. బట్ ఆ ఫీబీ వాలర్ బ్రిడ్జ్ అనే ఒక ట్యాగ్, ఆ కంపారిజన్ ఏదైతే వచ్చిందో, నేను అన్నాను కదా, నేను ఇప్పుడు నాకు చచ్చిపోయినా ఇట్స్ ఓకే, అంత పెద్ద కాంప్లిమెంట్ అది. చాలా చాలా ఐ ఫీల్ మోర్ రెస్పాన్సిబుల్ యాక్చువల్లీ. ఇంకా బెటర్గా రాయాలి, చాలా బాగా రాయాలి, ఇంకా చాలా బాగా యాక్ట్ చేయాలి, ఇంకా చాలా చాలా ఉంది. ఐ హ్యావ్ అ లాంగ్ వే టు గో అండ్ ఐ విల్ ఓన్లీ బీ మోర్ ఆనెస్ట్ విత్ మై సెల్ఫ్ అండ్ ఐ విల్ ఓన్లీ take this support and love with gratitude and honesty, and that is what I can do to my best capacity, and I'm thankful.